నమస్తే వెల్కమ్ టు రిథమ్ స్పెషల్ స్టోరీ. సామాన్యునిగా పుట్టిన అసామాన్యుడిగా ఎలా ఎదగాలో ఆచరించి చూపిన మహానుభావుడు సంత్ శ్రీ సేవాలాల్. మనిషిగా ఎలా ఎదగాలో నేర్పినవాడు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపినవాడు. బంజారాలకు ఆరాధ్యుడు. బంజారాల జీవన స్థితిగతులను పూర్తిగా మార్చి వారికి సంఘంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు. భారత గడ్డపై జన్మించిన కారణ జన్మల్లో ఒకరు సంత్ సేవాలాల్. లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చి దేశంలో ఉన్న 10 కోట్లకు పైగా లంబాడా ప్రజలు ఒకే రకంగా నేడు మాట్లాడుకోగలుగుతున్నారు అంటే అది ఆయన కృషే. బంజారాలు ఎక్కడ ఉన్నా వారిని ఇట్టే గుర్తిస్తున్నామంటే వారి ప్రత్యేక కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలే. వీటన్నిటికీ ఆద్యుడు సంత్ శ్రీ సేవాలాల్. సాతి భవానీ వంటి ప్రత్యేక పూజా విధానాన్ని ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. వాస్తవానికి సేవాలాల్ రాకముందు బంజారాల జీవన స్థితిగతులు అత్యంత దుర్లభంగా ఉండేవి. రాజులు, ముస్లిం పాలకుల సమయంలో ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామగ్రిని చేరవేయడమే బంజారాల విధి. దీంతో వీరికంటూ ఒక స్థిరమైన నివాసం అంటూ ఉండేది కాదు. సంచార జీవనం సాగించేవారు. ఈ క్రమంలో చాలామంది బంజారాలు మత ప్రచార ప్రభావానికి లోనై మార్పిడులకు గురయ్యేవారు. ఈ సమయంలో అవతరించిన సంత్ శ్రీ సేవాలాల్ బంజారాలను పూర్తిగా మార్చేశాడు. ప్రత్యేక బోధనలతో వారికంటూ జీవనశైలిని రూపొందించాడు. అలా ఆయన బోధనల ద్వారా బంజారా జాతి నడుచుకుంది. వాస్తవానికి చిన్నతనం నుంచే ఆయనలో సేవాగుణం ఉండేది. ఆకలితో ఉన్నవారికి తన చేతిలో ఉన్నదంతా ఇచ్చేవాడు. తాను మాత్రం బంకమట్టితో రొట్టెలు చేసుకుని తినేవాడు. ఈ వింత ప్రవర్తన అందరికీ ఆశ్చర్యం కలిగించేది. పూర్తి అహింసను ఆచరించేవాడు సేవాలాల్. జంతు బలిని అస్సలు ఒప్పుకునేవాడు కాదు. అమ్మవారికి బలి ఇష్టమైతే తానే బలైపోతానని అనేవాడు. ఒకసారి తన రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇవ్వమంటూ జగదాంబను కోరతాడు. అప్పట్నుంచి జగదాంబ మాతని తన గురువుగా స్వీకరించిన సేవాలాల్ అన్ని విద్యలను నేర్చుకుని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ఫెరిపార్ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిళ్లు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి. అలా బంజారాల జీవన స్థితిగతులు మారడంలో సేవాలాల్ ఆద్యుడు. ఇప్పటికీ ఆయన పేరిట ఆలయాలు తెలుగు నేలపై ఉంటాయి. ఆయన్ని దైవంగా కొలిచే బంజారాలు ఆయన బాటలోనే నడుస్తూ వస్తున్నారు. ఇది ఇవాల్టి రిథమ్ స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.